గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురుః గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ సాయి గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశ్యం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం సాయినాథం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. జై సాయినాథ్ బాబా. శ్రీ గురుభ్యో నమః. సాయినాథుని యొక్క అఖండమైనటువంటి కృపా విశేషం సాయి సచ్చరిత్ర 22వ అధ్యాయంలో సాయిబాబా వారు సర్దార్ మిరీకర్ని ఉద్దేశించి ద్వారకామాయి యొక్క గొప్పతనాన్ని, సామర్థ్యాన్ని, శక్తిని చాలా అద్భుతంగా బాబా వివరిస్తూ ఉన్నారు. స్వయంగా సాయిబాబా ద్వారకామాయి గురించి మాట్లాడుతున్నారు. ఇదే మన ద్వారకా మాత మసీదులోని ఈమె ఒడిలో కూర్చున్న బిడ్డలను నిర్భయులను చేస్తుంది. ఎవరైతే ఆ తల్లి యొక్క ఒడిలో, ఆ ద్వారకామాయి ఒడిలో కూర్చుంటారో వారిని నిర్భయులను చేస్తుంది. వారికి దుఃఖం అనే మాటే ఉండదు. ఎవరైతే ఆ ద్వారకామాయి ఒడిలో కూర్చున్నారో వారికి నిర్భయం ఎప్పుడైతే వచ్చిందో దుఃఖానికి కారణం భయం అండి. భయం వల్లే మనకి దుఃఖం. కాబట్టి ఆ దుఃఖం నుంచి దూరంగా పారిపోతుంది. ఈ మసీదు మాత గొప్ప దయగలది. భావికులకు, అమాయకులకు తల్లి. ఎవరు ఏ అపాయాలలో చిక్కుకున్నా ఈమె వెంటనే రక్షిస్తుంది. అంత ఒక మహాశక్తి విస్ఫోటనం జరిగి ఒక అద్భుతమైనటువంటి శక్తి కేంద్రము ఆ ద్వారకామాయి. మరి ఆ రక్షణ కూడా పరమ ఉత్కృష్టంగా ఉంటుందని చెప్తున్నారు సాయిబాబా. వారికి అసలు భయం అనే సమస్య ఉండదు. ఒక్కసారి ఈమె ఒడిలో కూర్చున్నారా వారి కష్టాలు తొలగిపోతాయి. ఒకసారి గనక ఆ తల్లి ఒడిలో కూర్చోవడం జరిగితే వారి కష్టాలు తొలగిపోతాయి. అంటే ఇది చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అంశం. మనం కూర్చున్నామా లేదా, కూర్చున్నామని అనుకుంటున్నామా అనే విషయం, కూర్చోవడానికి ఏం చేయాలనేది ఇంతకుముందు మనకు సాయిబాబా అద్భుతమైన వివరణ ఇచ్చారు. అసలు దానికి తిరుగులేదు. 16, 17, 18, 19 దివ్యంగా సాయిబాబా ఏ విధంగా నీవు ఆ మసీదు మాత ఒడిలో కూర్చోగలవు, ఆ ద్వారకామాయి ఒడిలో కూర్చోగలవు, కూర్చుంటే ఏమొస్తుంది, అక్కడ నీవు ఆత్మజ్ఞానం పొందితే ఏమొస్తుందో ద్వారకామాయిలో కూర్చుంటే అదే వస్తుందంటే, ద్వారకామాయిలో కూర్చోవటం అంటే నీలో నువ్వు కూర్చోవటం అండి. మరి ఇక్కడ సాయిబాబా చెప్తున్న మాట కదా, పూర్ణ ధైర్యం. అసలు కష్టాలు, వారి కష్టాలన్నీ ఒక్కసారి ఈమె ఒడిలో కూర్చున్నా చాలు. ఒక్కసారి ఆత్మానుభూతి కలగటమే ద్వారావతి అండి. సాయిబాబా లాంగ్వేజ్ అంతా కూడా మిస్టిక్ లాంగ్వేజ్. అంతేగాని కేవలం మనం భౌతికంగా చూస్తున్నటువంటి ద్వారకామాయిలోకి వెళ్ళి వస్తూ ఉన్నాం. మనం అందరం వెళ్ళి వచ్చిన వాళ్ళమే. సాయి భక్తులంతా మొట్టమొదటి ద్వారకామాయికే చాలా ప్రాధాన్యత ఇస్తాం మనం. సాయిబాబా అక్కడ భౌతికంగా కూర్చున్నారని. కాబట్టి ఇంత ముందు మనకు చెప్పినటువంటి అంశాలు, ఇక ముందు చెప్పబోయేటువంటి అంశాలు కూడా మనం చాలా జాగ్రత్తగా మనసులో పెట్టుకొని సమన్వయం చేసుకుంటే తప్ప తెలియదు. ఈమె నీడలో విశ్రమించిన వారు సుఖాల ఆసనాన్ని అధిష్ఠిస్తారు. దానితో సమన్వయం చేస్తేనే ఈ భావాలన్నీ కరెక్ట్ అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు సింపుల్గా లోపలికి వెళ్ళి రావటం అనుకోండి, కొన్ని వేల కోట్ల లక్షల మంది వెళ్ళొచ్చారు. మరి అందరూ నిర్భయులు అయిపోయారా? అసలు కష్టం అనేది లేకుండా ఉన్నారా? ఉన్నామా?
అంటే దాని సమాధానమే చెప్తుంది. దాని అంతరార్థం ఇక్కడ చాలా గొప్ప సమన్వయం జరుగుతుంది. భగవాన్ రమణ మహర్షి గారిని ఒక సందర్భంలో మనందరి ఉద్దేశం ఏంటంటే కాశీలో మరణిస్తే మోక్షం వస్తుందని. హైందవ సంస్కృతిలో చాలా ప్రగాఢమైన ఒక అద్భుతమైన అసలు ఈ వయస్సు మళ్ళిన తర్వాత చరమాంకంలో చాలామంది కాశీలో వెళ్ళి ఉండిపోతారు. అక్కడ కనుక మరణిస్తే ముక్తి వస్తుందని, మోక్షం వస్తుందనే భావనలో వెళ్తాం. శాస్త్రం ఏం చెప్పినప్పటికీ మనకుండే సందేహాలు మనకుంటాయి, మనకుండే విశ్వాసాలు మనకుంటాయి. ఆ విశ్వాసం బలం ఎంత ఉన్నది అనేది కూడా ప్రశ్నార్థమే. నమ్మి కొందరు చేసేస్తారు, కొందరు హేతువాదం చేస్తారు, ప్రశ్నిస్తారు. తప్పేం కాదు అది. ప్రశ్నించకపోతే వాస్తవం తెలియదండి. అసలు గుడ్డిగా నమ్మడం చాలా కష్టం. ఎందుకంటే ఆ గుడ్డిగా నమ్మటంలో ఏ ప్రమాదం ఉందంటే ఈ స్వాభావికమైనటువంటి అనుభవం లేదు, పూర్ణ జ్ఞానంతో కూడినటువంటిది కాదు. కాబట్టి అది ఎప్పుడైనా పడిపోతుందండి. ఎవరైనా ఒక్కళ్ళు గట్టిగా ఒక మాట చెప్తే వెంటనే ప్రశ్న వచ్చేస్తుంది, నిజమేనంటారా? చేస్తున్నాం. కానీ ఇప్పుడు మన జీవితాలన్నీ కూడా తెరచని పుస్తకాలు. లేదా భూమి ఆకాశం ఏకమే కానీ నాకు మోక్షం తథ్యం కాశీలో పోతే అన్న దృఢ విశ్వాసంతో ఉన్నవాడికి ఖచ్చితంగా మోక్షం వచ్చి తీరుతుంది. అది మరి ఆ విశ్వాసం ఉండటం సంస్కార బలం అండి. ఈశ్వరానుగ్రహం, గురువు యొక్క ఆశీర్వచన బలం, ఎంతో పుణ్యఫలం ఉంటే తప్ప ఈ రెండు లభించదు. సంస్కారాల శుద్ధి అయి అస్సలు రెండవ మాట ప్రశ్నే లేదు, మోక్షం తథ్యం, అది ఇస్తుంది మోక్షం. సమస్య సందేహం లేదు అసలు. అయితే భగవాన్ రమణ మహర్షిని అడిగారు, అంత విశ్వాసం అందరికీ ఉండదు కదా. భగవాన్, కాశీలో మరణిస్తే మోక్షం అని చెప్తారు, నిజమేనా అంటే నిజమే అని చెప్పారు రమణ భగవాన్. ఈ అడిగిన వ్యక్తికి ఎందుకు మొదట ప్రశ్న అడగటమే అనుమానంతో, ఈయన అవునన్నా కూడా మరొక అనుమానం, కాశీ అంటే అదే కదండి అని ఆ అలౌకికమైన స్థితిలో ప్రశ్న వేస్తాడు. అదే అంటే అది కాక మరి ఒకటి ఏమున్నది? ఈ చివరి పదాన్ని బట్టి మనకి మిగతాదంతా అర్థమవుతుంది. ఏమిటది కాక మరొకటి ఏమున్నదంటే అంతా ఒక్కటే ఉన్నది, ఆత్మస్వరూపమేనండి, నీ లేవసలు అదే ఇదిగా భాషిస్తున్నది. అప్పుడు అదే కదా, దాంట్లో పోతేనే మోక్షం అనే భావనని భగవాన్ రమణ మహర్షి వ్యక్తం చేస్తారు. అట్లాగే ఇక్కడ కూడా చాలా చక్కగా మనకు సమన్వయం అయిపోతుంది. సాయిబాబా చెప్పినటువంటి ఇంతకుముందు బోధంతా కూడా ఏమిటి? సస్వరూప జ్ఞానాన్ని, ఆత్మనిష్టని కలిగి ఉండు, ఏకాత్మ భావాన్ని పొందు, బ్రహ్మనిష్టని కలిగి ఉండు, నీకు నాకు అభేదం, చరాచర జగత్తు మొత్తం నేనే ఉన్నానంటే నీవు అదేనంటే నీవెవరని. ఇవి భావాలు స్థిరపడితే ఇప్పుడు చెప్పింది చక్కగా సమన్వయం అవుతుంది. కాబట్టి ఒకసారి ఈమె ఒడిలో కూర్చున్నా వారి కష్టాలు తొలగిపోతాయి. ఎవరు ఏ అపాయాల్లో చిక్కుకున్నా ఈ తల్లి వెంటనే రక్షిస్తుంది. ఈమె నీడలో విశ్రమించిన వారు సుఖాల ఆసనాన్ని అధిష్ఠిస్తారు. సుఖాల గని అండి ఏది? సస్వరూపం. ఈమెయే ద్వారక. మొదటేమో మసీదు మాయ అన్నారు, ఇప్పుడేమని చెప్తున్నారు? ఈమెయే ద్వారక, ద్వారావతి అని చెప్పి బాబా అతనికి విభూతినిచ్చి తమ అభయస్థాన్ని అతని శిరస్సుపై ఉంచారు. మిరీకర్ వెళ్ళిపోవడానికి బయలుదేరాడు. మిరీకర్ మరొక ప్రశ్న అడగాలని బాబా అతను, నీకు పొడుగాటి బాబా యొక్క విషయం తెలుసా అని ఇంతవరకు మనం క్రితం సత్సంగంలో చెప్పుకున్నాం. మరలా ఆ విషయాన్ని చూడటం ఏంటంటే ఆ రక్షణ యొక్క శక్తి స్థితి మన మనసుకి పట్టుకోవాలి. కాబట్టి దాన్ని మరలా పునశ్చరణ చేసుకొని ముందుకు వెళ్తున్నాం. సాయిబాబా చెప్తారు, పాము యొక్క ఆకారాన్ని పెట్టి మన ఈ పొడుగాటి బాబా తెలుసు కదా, ఈ విశేషం తెలుసా అని చెప్పి, కానీ అది మనల్ని ఏం చేయగలదు, మనం ద్వారకామాయి బిడ్డలం మనం అని చెప్తున్నారండి. సాయిబాబాని కలుపుకొని చెప్తున్నారు. ఇప్పుడు అర్థమైపోవాలి మనకు ద్వారకామాయి అంటే ఏమిటి. ఊరికే చూడటమే కానీ ఆమె వింత చర్య ఎవరికీ అర్థం కాదు. రక్షించడానికి ద్వారకామాయ ఉండగా సర్పం ఎలా చంపగలదు?
ఎంత అద్భుతం అండి. అది ఆ దృష్టితోనే ఇవన్నీ చక్కగా సమన్వయం అవుతాయి. మరి రక్షించడానికి ద్వారకామాయి ఉండంగా సస్వరూపానుసంధానం జరిగిపోయిన తర్వాత సర్పం ఎలా చంపగలదు? నువ్వు అమృతత్వాన్ని పొందిన తర్వాత, మరణాన్ని ఎడంకాలతో ఒక తడుదనిన తర్వాత ఇంకా మరణం ఎక్కడుంది? రక్షించేవారి శక్తి ముందు చంపే శక్తి ఏ పాటిది? చంపేది భ్రమ అండి, చంపేది మాయ, చంపేది త్రిపుటి. రక్షించే వారి యొక్క శక్తి ముందు మరణము యొక్క శక్తి ఏ పాటిది అని సాయిబాబా, ఎవరైతే రక్షిస్తూ ఉన్నారో అంటే అమృతత్వం మనల్ని రక్షిస్తుందండి అని చెప్పారు. బాబా ఈ సందర్భంలో ఈ విషయాన్ని ఎందుకు చెప్పారు? దీనికి మిరీకరుకు ఏమిటి సంబంధం అని అందరికీ జిజ్ఞాస. అసలు ఈ పాము విషయం ఎందుకు చెప్తున్నారు? ఈయన చితలి ప్రయాణమే వెళ్తున్నాడు కదా, ద్వారకామాయి గురించి చెప్పారు, సంతోషం, అందరికీ ఆనందమే. ఈ వివరం అర్థం కాలేదు. కానీ బాబాను ప్రశ్నించే ధైర్యం లేదు. చితలి వెళ్ళడానికి ఆలస్యమైపోతున్న మిరీకరు బాబా చరణాలకు నమస్కరించి క్రిందకి దిగాడు. అతని వెంట మాధవరావు ఉన్నాడు, మాధవరావు దేశపాండే. ఇద్దరు మండపం ద్వారం వద్దకు వెళ్ళారు. బాబా మాధవరావును ఒక క్షణం ఇటురా అని వెనక్కి పిలిచారు బాబా. శ్యామ, నువ్వు కూడా ప్రయాణమై అతని వెంట వెళ్ళి చితలిలో పర్యటించిరా, బాగా సరదాగా ఉంటుందని చెప్పారు సాయిబాబా. వెంటనే శ్యామ కిందకి దిగి మిరీకర్ వద్దకు వచ్చి, నేను మీ వెంట మీ టాంగా బండిలో చితలికి రావాలి అని అన్నాడు. ఇంటికి వెళ్ళి వెంటనే తయారై వస్తాను, మీ వెంట చితలికి వెళ్ళమని బాబా చెప్పారు అని మిరీకర్తో అన్నారు. అతనితో మిరీకర్, చితలి వరకు అంత దూరం మీరు వచ్చి ఏం చేస్తారు? మీకు వృధాశ్రమ కదా అని అన్నాడు. మాధవరావు వెనక, ఇదండి గొప్పతనం, శ్యామాలో ఉన్నటువంటి బాబా మాటని యథాతథంగా, బాబా చెప్పారు వెళ్ళమని, బాబా మీతో వెళ్ళమన్నారండి, నేను తయారై వస్తా అని చెప్పి మిరీకర్కి చెప్పారు. మిరీకర్ చెప్తున్నారు, ఎందుకంటే మీకు వృధా ప్రయాస, చితలి వచ్చి మీరేం చేస్తారు, మీకేం అక్కడ పనేం లేదు కదా, అనవసరం మీరు రావటం, మీరు శ్రమ పడతారు అనేసరికి వెంటనే మాధవరావు వెనక్కి వెళ్ళి అతని మాటను బాబాతో చెప్పాడు. బాబా, ఇక్కడ చూడండి, సరే మంచిదే అన్నారు. మందేం పోతుంది? మంత్రం, తీర్థం, ద్విజులు, దేవతలు, దైవజ్ఞులు, వైద్యులు, గురువు, వీరి యందు ఎలాంటి భావం ఉంటే అలాంటి ఫలమే లభిస్తుంది. ఇది ఒక రకంగా చాలా జాగ్రత్తగా మనసుకు పట్టించుకో. బాబా ఇంతకుముందు చెప్పారు చూసారా, 1-2 సార్లు హెచ్చరిస్తాం, లేకుంటే 2గా చీరి పారేస్తా ఉన్నదానికి మనం వివరణ చూసాం బాబాల గురించి. ఏమిటి దాని ఆంతర్యం అనేది? కొన్ని పుస్తకాల్లో ట్రాన్స్లేట్ చేసిన దాంట్లో ఏంటంటే మీ కర్మకు మిమ్మల్ని వదిలేస్తా అన్నారు. అది కూడా కరెక్టే, ఎందుకంటే ఆ కర్మఫలం అనుభవిస్తాడు, ఒకటి నడిపిస్తుంటుంది ఎప్పుడు ఖచ్చితంగా. ఇక్కడ బాబా ఏం చెప్పారు, ఒకసారి సూచన చేశారు, అతను దానికి వ్యతిరేకంగా మీరు ఎందుకులంటే రావటం, మేము వెళ్ళొస్తాం, మీరు వచ్చి ఇబ్బంది పడతారని క్యాజువల్గా తీసుకున్నట్టున్నారు మరి. కాబట్టి బాబా అన్నారు, సరే మంచిదే, మందేం పోయింది, అంతేగాని ఆయన గుంజుకొచ్చి చెప్పలేదండి సాయిబాబా. అంటే గురువు చెప్తే వేరే ఆలోచన లేకుండా పాటించటమే ప్రధానమైనటువంటి రక్షణపరమైనటువంటి మార్గం అది అని చెప్తూ, మంత్రం పట్ల, తీర్థం పట్ల, ద్విజులంటే రెండవసారి జన్మించిన వారు. జ అంటే జన్మండి, ద్వి అంటే రెండు జన్మలు ఎత్తటం అంటే ఆత్మనిష్ట కలిగిన వారు అని నిజమైనటువంటి అర్థం. సహజంగా ఏం చేస్తారంటే లోకాచారంలో ద్విజులు అంటే బ్రాహ్మణులు ద్విజులు అంటారు. ఎందుకంటే మొదట ఒక జన్మ, ఉపనయనంతో రెండవ జన్మని ఎందుకంటారంటే ఉపనయనం చేసిన తర్వాత బ్రహ్మచర్యం వహించి గురువుగారి దగ్గర వేదాభ్యాసం, ఉపనిషత్తులు, శాస్త్రాలు, పురాణాలు మొత్తం అన్నీ చదువుకొని ఆత్మజ్ఞాని అయి నిష్ఠ అయి ఉంటాడనే ఉద్దేశంతో ద్విజులు అన్నారు. అంతేగాని ఊరికి ఉపనయనం చేసుకుని ప్రతి వాళ్ళు ద్విజులు కానే కాదు. కాబట్టి ద్విజులు అంటే తల్లిదండ్రులు ఇచ్చినటువంటి జన్మ ఒకటి, గురువు ఇచ్చినటువంటి మరొక జన్మ, అదే ఆత్మనిష్ట, బ్రహ్మనిష్ట, బ్రహ్మజ్ఞాని అయి ఉన్నవాడు ద్విజుడండి, మిగతా వాడు ద్విజులు కాదు.
వారి పట్ల దేవతలు, దైవజ్ఞులు, వైద్యులు, గురువు వీరి యందు ఎలాంటి భావం ఉంటే అలాంటి ఫలమే వస్తుంది. యద్భావం తద్భవత్ అనేది దీంట్లో. అంతేగాని నేను ఈ లైట్ను చూసి ఫ్యాన్ అని భావిస్తే అది ఫ్యాన్ అవుతుందని కాదు. మనం ఎప్పుడూ మంచినే ఆలోచించాలి, యోగ్యమైన దానినే ఉపదేశించాలి. ఎవరి కర్మ ఎలా ఉంటే అట్లే తప్పకుండా జరుగుతుంది అని చెప్పారు. అద్భుతమైన మాట అండి సాయిబాబా చెప్పింది. యోగ్యమైన దాన్ని ఉపదేశించాలి, మనం మంచిని ఆలోచించాలి. ఎవరి కర్మ ఎలా ఉంటే అట్లే తప్పకుండా జరుగుతుందని చెప్పారు సాయిబాబా. ఎంత జాగ్రత్తగా ఉండాలో, అంటే జాగ్రత్తగా ఉండటం ఏమిటి? భావనలో స్వచ్ఛత, బాబా చెప్పిన మాట యందు ఉన్న ప్రగాఢమైనటువంటి విశ్వాసం చాలా ప్రధానం. ఇంతలో మిరీకర్కు సందేహం కలిగింది. అది ఇతని రోజులు బాగున్నాయి, పొరపాటున ముందా మీరు ఎందుకు లేండని ఆ మాటకు అంత గొప్ప విలువ ఇవ్వకపోయినా బాబా చెప్పారని చెప్పాడు శ్యామ. మొట్టమొదట లైట్గా తీసుకుని ఆ వద్దులేండి ఎందుకు అనుకుని శ్రమపడతారు అని సందేహించిన తర్వాత మిరీకర్కు సందేహం కలిగింది. బాబా మాటలను పాటించాలి అని తలచి మాధవరావుతో చిత్తలికి పద అని మెల్లగా చెప్పాడు. ముందే వద్దన్నాడు, సరే చెప్పొచ్చాడు. చిత్తలికి పోదాం పద, ఎందుకంటే బాబా ఎందుకు చెప్పారో అన్నాడు. వెంటనే శ్యామ పెట్టి తీసుకుని బయలుదేరలేదు. సరే ఆగండి, అలాగే వస్తాను, కానీ మరలా బాబా అనుమతి తీసుకోవాలి. ఇది సూపర్. వెళ్ళమన్నారు, వస్తానని చెప్పాను, వద్దన్నారు, బాబాకి చెప్పాను, సరే పోనిమన్నారు, మళ్ళీ మీరు రమ్మంటున్నారు, మళ్ళీ బాబాను అడగాలి, బాబా వెళ్ళమంటే వస్తా, లేకపోతే లేదు. అద్భుతం. వాళ్ళు వెళ్ళమంటే వెంటనే తిరిగి వస్తాను, నేను బయలుదేరితే మీరు వద్దని వెనక్కి గుర్తు చేశారు. బాబా పోనీలే మందేం పోతుంది అని నన్ను ఊరికే కూర్చోబెట్టారు. ఇప్పుడు మరలా వారిని అడుగుతాను, సరే అంటే వెంటనే వస్తాను, వారు ఎలా చెప్పితే అలా చేస్తాను, నేను వారి ఆజ్ఞను పాలించే దాసుణ్ణి. అద్భుతం. పరమక్షేమ అని చెప్పి బాబా వద్దకు వెళ్ళి, మిరీకరు నన్ను తన వెంట చిత్తలేకి రమ్మంటున్నాడు, మీ ఆజ్ఞను కోరుతున్నా అని అన్నాడు. బాబా నవ్వుతూ సరే అతడు తీసుకుని వెళితే నువ్వు వెళ్ళు. ఈమె పేరు మసీదు మాత, తన మాట నిలబెట్టుకోదా. ఈ తల్లి చాలా దయాళువు, ఈమెకు బిడ్డలపై అత్యంత ప్రేమ, కానీ బిడ్డలకు విశ్వాసం లేకపోతే వారిని ఎలా రక్షిస్తుంది? అద్భుతం అండి. విశ్వాసం ప్రాణం. సాయిబాబాతో మనకున్న సంబంధానికి ఊపిరి విశ్వాసం. దానిని మనం ఎంత బాగా నిత్యము అనుక్షణము దాన్ని పంట పండించుకుంటూ ఉండాలి. వ్యవసాయ బుద్ధితో బాబా మాట యందు ప్రగాఢమైనటువంటి విశ్వాసం. మనసు జారిపోవటం చాలా సహజమండి. జారిపోవటం సహజం, ఎవరికైనా జారిపోతుంది. అట్లా గోడ కొట్టిన బంతిలాగా వెంటనే తిరిగి వచ్చేట్టుగా జారిపోయిన వెంటనే మరలా కూడా ఆ పరిపూర్ణమైనటువంటి విశ్వాసం, సాయిబాబా ఉన్నారు నాకు, జారరాదు. ఏ కారణం ప్రారంధం చాలకో, వాసనాబలం వల్ల, ఏ కారణమైతే ఏముంది, ఒకవేళ అటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితి వస్తే అదే భయంకరమైనటువంటి విపత్కర పరిస్థితి ఏ వ్యక్తికైనా సరే జీవితంలో. గురువు యందు అవిశ్వాసం చాలా ప్రమాదకరం. వాడిని రక్షించగలిగిన వాడు మరొకడు లేడు. ఎలా అయితే మిరీకర్ గారికి ఒక క్షణం ఆ వద్దులే అన్నా కూడా జారిన వెంటనే రియలైజ్ అయ్యి అనేసరికి బాబా ఏం చెప్పారు, ఈమెకి బిడ్డలపై అత్యంత ప్రేమ, కానీ బిడ్డలకు విశ్వాసం లేకపోతే వారిని ఎలా రక్షిస్తుంది అని చెప్తున్నారు. మాధవరావు సాయి పాదాలకు వందనం చేసి టాంగాలో ఎక్కడానికి మిరీకర్ వద్దకు వెళ్ళాడు. అలా ఉభయలు చిత్తరికి వెళ్ళారు. అక్కడ విచారించగా రావాల్సిన అధికారి రాలేదని తెలిసి నిశ్చింతగా కూర్చున్నారు. వారికి మారుతి దేవాలయంలో బస ఏర్పాటు చేశారు. ఇది చాలా సర్వసాధారణం. ఇప్పుడంటే హోటల్స్ ఉన్నాయి, కానీ జనరల్గా అక్కడ సత్రాల్లో కానీ దేవాలయాల్లో కానీ ఎవరన్నా బయట ఊరి నుంచి వస్తే అక్కడ ఏర్పాటు చేసేటువంటి వాళ్ళు, లేదంటే ఆ ఇంట్లో పెద్దవాళ్ళు, ఆ ఊళ్ళో పెద్దవాళ్ళు ఎవరికన్నా ఇష్టం ఉంటే వాళ్ళు సపోర్ట్ చేసేవారు. వెంటనే వారిద్దరూ అక్కడికి వెళ్ళారు. రాత్రి ఒక జాము గడిచింది, అంటే 10 గంటలైపోయింది. రాత్రి 10. జంకానా పరుపు తలగడ వేసుకుని దీపం వెలుగులో ముచ్చటించుకుంటూ కూర్చున్నారు. అక్కడ ఒక వార్తాపత్రిక ఉంది. మిరీకర్ దాన్ని తెరిచి చదవసాగాడు. విశేషమైన వార్తల్లో అతని మనస్సు లగ్నమైంది. ఆ రోజుల్లో, అంటే ఈ రోజుల్లో కూడా పేపర్ చదివే ఉన్నారు, కానీ తక్కువ అయిపోయింది. ఇప్పుడంతా కూడా
వాట్సాప్ కానీ యూట్యూబ్లో మనం నిమగ్నం దాంట్లో పోతే అసలు మన ప్రపంచం ధ్యానం పరిపూర్ణంగా ఉంటుంది. ఒకే తాటి మీదకి వచ్చేస్తుంది మన ఆలోచన. అసలు ప్రపంచం గుర్తురాదు, మన ఉనికే గుర్తురాదు. ఆ విధంగా వారికి కూడా ఆ పేపర్ చదువుతుంటే దానిలో మన పరిపూర్ణమైన లగ్నం అయిపోయింది. అప్పుడు ఒక విచిత్రం జరిగింది. ఆ భయంకర సమయంలో ఒక సర్పం ఎక్కడి నుండి ఎలా వచ్చిందో తెలియదు, ఎవరికంటా పడకుండా చుట్ట చుట్టుకుని కూర్చుంది. మిరీకర్ నడుము వరకు మెత్తగా ఉన్న దుప్పటిపై నిర్భయంగా హాయిగా కూర్చొనుంది. అది ఆయన దుప్పటి కప్పుకొని ఉన్నారు కదా, దుప్పటి పైన ఉండటం వల్ల దాని స్పర్శ పెద్దగా తెలియలా. అది ఆ దుప్పటి పైన నిర్భయంగా హాయిగా కూర్చొనింది. అది అక్కడికి మెల్లమెల్లగా వచ్చినప్పుడు సరసరమని కాగితం చప్పుడు అయింది, కానీ ఆ శబ్దం సర్పానిది అని ఎవరూ ఊహించలేదు. అది అంటే పక్కన కూడా ఉండాలి పేపర్లు. ఆ పేపర్ మీద నుంచి వస్తున్నప్పుడు సరసరమని సౌండ్ వచ్చినా కూడా పెద్ద పట్టించుకోలేదు, గాలి కదిందో ఏదో అనుకున్నారు మరేమో. ఇంతటి భయంకరమైన పరిస్థితుల్లో మిరీకర్ వార్తాపత్రికలో నిమగ్నమై ఉన్నాడు. ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్. కానీ నౌకరు మనస్సులో ఆలోచన తరంగాలు లేచాయి. ఈ నౌకరు పక్కన నౌకరుకు మాత్రం డౌట్ వచ్చింది. శబ్దం ఏమై ఉంటుంది, ఎక్కడి నుండి వచ్చింది అని దీపాన్ని కాస్త పైకి ఎత్తేసరికి పొడగాటి మహారాజును చూశాడు. గుండె ఆగిపోయింది. ఏమిటా ఈ శబ్దం వచ్చిందని చెప్పి ఆ లైట్ కాస్త పైకి లేపేసరికి, పైకి లేపితే మొత్తం కాంతి చుట్టుపడుతుంది కాబట్టి ఈ పొడగాటి మహారాజును, అంటే సాయిబాబా చెప్పిన పొడగాటి మహారాజును చూశాడు. చూడగానే గాబరా పడుతూ పాము పాము అని మెల్లగా అరిచాడు. మిరీకరకు ధైర్యం సడలి శరీరం అంతా కంపించిపోయింది. మాధవరావు కూడా చకితుడై, బాబా ఏమిటిలా చేశావు, లేని విఘ్నాన్ని కలిగించావేమిటి, ఇప్పుడు దీనిని తొలగించు అని మొరపెట్టుకున్నాడు. వెంటనే సాయిబాబా మహానుభావుడు గుర్తొచ్చి, ఏంటి సాయిబాబా ఇట్లా చేశారు, ఈ విపత్కరమైన పరిస్థితి నుంచి ఎట్లయినా బయటపడేయండి అని ప్రార్థన చేసుకున్నాడు. ఆ అవస్థను చూచి ఎవరి చేతికి ఏది దొరికితే దాన్ని పుచ్చుకొని జనం చప్పుడు చేయకుండా పరుగును వచ్చారు. వార్త టకటక వెళ్ళిపోయింది. కర్రలు గిర్రలు పట్టు ఏది దొరికితే తీసుకొచ్చారు, దాన్ని కూడా చంపారు. ఆ పాము మెల్లమెల్లగా నడుం కింద నుండి జారుకోవడం కనిపించింది. స్లోగా, అది ఇంకా తెలియగలది, దానికి ఆ వైబ్రేషన్సే తెలుస్తాయటండి. అది సర్పమా, మూర్తిభవించిన అనర్థం దిగుతున్నట్టుగా అనిపించింది. అది సర్పమా పాడా, మృత్యువు దిగుతున్నట్టుగా అనిపించింది. లేకపోతే కాటేస్తే ఉందండి. చూస్తుండగానే ఆ గ్రహణం వదిలింది. పైకి లేచిన కర్రలు టపటపమని ఆ పాముపై పడగానే అది ముక్కలైపోయింది. దాన్ని ఇంకెక్కడ బతకనిస్తారు, టకటక కొడి. ఎందుకంటే అది వెళ్ళిపోతే మళ్ళీ ఎట్టించి వస్తున్న భయం, కొట్టి చంపేశారు. ఆ విధంగా అరిష్టం తొలగింది. ఇదంతా చూచి మిరీకర్ హృదయంలో సాయి సమర్థునిపై అత్యంత ప్రేమ ఉప్పొంగింది. అతని దుఃఖం తొలగిపోయింది. కళ్ళ నుండి ప్రేమాశ్రవులు ప్రవహించాయి. సాయిబాబా ఎంత దయ చూపిస్తున్నారు. ఇందుకేనా ఈ కుడి చేతి ఉన్నటువంటి మోచేయి కింద చూపించి ఇట్లా పాములాగా ఆకారం పెట్టి, ఇది చాలా భయంకరమైంది, ద్వారకామాయి తన బిడ్డల్ని రక్షిస్తుంది, నీవేం భయపడాల్సిన అవసరం లేదు, దాన్ని వినోదంగా చూస్తూ ఉండు. ఎంత అద్భుతం. ఇవన్నీ ఒక్కసారి హృదయానికి తాకి, అది అనుభవించినటువంటి మిరీకర్ గారికి అనుభవం అండి. చదివే మనకు అంతగా తెలియదు అది. ఎందుకంటే దాని అనుభవం మనకు ఎక్కడుంది, అక్కడ ఉన్నటువంటి అక్షరాలు చదువుతున్నాం, మనసుని సాధ్యమైనంత వరకు సారించాలని చూస్తున్నాం. కానీ అనుభవానికి, ఆలోచనకి, ఊహించడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎంతటి అరిష్టం తొలగిపోయింది. బాబాకి ఇదంతా ఎలా తెలిసింది, గండం గడిచిపోయింది. ఎలా తెలిసింది సాయిబాబాకి ఇదంతా? సమయానికి సరిగా సూచించి వద్దంటున్న శ్యామాను సహాయానికి పంపి టాంగాలో కూర్చోబెట్టారు. వారి మనసులో ఎంతటి దయ, వారి సర్వజ్ఞత ఎటువంటిది, భవిష్యత్తులో రానున్న చెడును గ్రహించి ఎంత చక్కగా తెలియజేశారు. వారి దర్శనంలోని మహత్యాన్ని చూపారు. మసీదు యొక్క మహత్యాన్ని మసీదులో మనసులో నాటారు. వారి ప్రేమ సహజమైన లీలతో నిదర్శనం ద్వారా తెలియజేశారు అని తలగోశారు. ఇదే ఆలోచన. బాబా ఎంత దయతో వారి యొక్క శక్తి సామర్థ్యాలని, వారి యొక్క కరుణని, బిడ్డలపై వారికి ఎంత ప్రేమ. ఒకసారి నానా డేంగ్లే అన్న ఒక గొప్ప జ్యోతిష్కుడు శ్రీమంతుడైన బుట్టితో ఏమన్నాడో వినండి. ఈరోజు మీకు చాలా అశుభం, మీకు గండం ఉంది, చాలా జాగ్రత్తగా ఉండాలి, అయినా ధైర్యం వహించండి. పెద్ద గండం అని చెప్పాడు, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు, ధైర్యంగా ఉండండి అని అన్నీ చెప్పారు.
డేంగలే అలా చెప్పగా పాపం బాపు సాహెబ్ బూటీ మనసులో చింత పట్టుకుంది. ఏమి ధైర్యం అండి, ప్రమాదం ముంచుకొస్తుంటే గుండె ఆగిపోదు అసలు. మాటి మాటికి అదే ఆలోచనతో మనస్సుకి అశాంతి కలిగింది. సమయం అసలు గడవలేదు. తర్వాత రోజు వెళ్లే వేళకు భక్తులు మసీదుకు బయలుదేరారు. బాపు సాహెబ్, నానా మొదలగు వారు వెళ్ళి బాబా వద్ద కూర్చున్నారు. వెంటనే బాబా బూటిని, ఈ నానా ఏమంటున్నాడు? నిన్ను చంపాలని చూస్తున్నాడా? మనం ఏం భయపడవసరం లేదు. అది మనకి భయం ఏంటి అసలు? మనం భయపడాల్సిన అవసరం లేదు అని సాయిబాబా చెప్తున్నారు. ఎలా చంపుతావో చంపు, నేను చూస్తాను అని అతనితో సవాలు చెయ్యి అని చెప్పారు. ఇదండి గురువు యొక్క శక్తి సామర్థ్యాలు, అభయం, కరుణ, వారి యొక్క రక్షణ స్థితి స్థాయి ముందు ఏ శక్తి ఆగలేదు అసలు. ఏం చెప్తున్నారు సాయిబాబా అంటే, ప్రారబ్ధాన్ని ఒక్క తన్ను తన్నుతున్నారు ఎడంకాలుతో. పాపం నానా చెప్పింది కరెక్టే. నానా సాహెబ్ డెంగ్లే జ్యోతిష్కుడు, మంచి జ్యోతిష్కుడు, ఆయన చెప్పింది కరెక్టే. పాపం ఆ జాతకంలో, ఆ ప్రారంభంలో అట్లా ఉంది. జ్యోతిష్కుడు చెప్పగలడే కానీ రక్షించగలడా? బాబా చెప్తున్నారు, ఏమిటి నానా ఏమంటున్నాడు? నిన్ను చంపాలని చూస్తున్నాడా ఏమి? మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎలా చంపుతావో చంపు, నేను చూస్తానని అతనితో సవాల్ చేయి. నేనున్నాను, నీకేం భయం లేదు, చెప్పు, వాడికి చెప్పు, ఎలా చంపుతాడో చూస్తా నేను అని చెప్పారు. ఇక తర్వాత చమత్కారం చూడండి. సాయంకాలం బాపు సాహెబ్ బుట్టి మల విసర్జనానికై బయలు ప్రదేశానికి వెళ్ళగా అక్కడికి ఒక పాము వచ్చింది. ఎంత పాముల ప్రదేశం కదండి, విపరీతమైన పాములు, తేళ్లు. ఆ రోజుల్లో భయంకరమైన ఆ అరిష్టాన్ని చూచి బుట్టి బయటకు వచ్చేశాడు. నౌకరు లహార్ పామును కొట్టి చంపాలని రాయిని లేవనెత్తాడు. కానీ బాపు సాహెబ్ బుట్టి అతన్ని అడ్డగించి, ఇలాంటి విషయాల్లో త్వరపడకూడదు, ఆ కర్రబెట్టు కొట్టి ఆ రాయేసి కొడతా అని చెప్తున్నావు కదా, తొందరపడకో, వెళ్ళి కర్రను పట్టుకురా అని చెప్పాడు. కర్ర కోసం అతను వెళ్ళగా పాము గోడపైకి ఎగప్రాకి పోతూ అకస్మాత్తుగా జారి కింద పడి సరసర ఒక రంధ్రంలోకి దూరిపోయింది. అది అలా అక్కడి నుండి తప్పించుకొని పోయింది. దానిని చంపవలసిన అవసరం తప్పింది. బుట్టికి బాబా మాటలు గుర్తుకు వచ్చాయి. అలా అతనికి కష్టం తొలగిపోయింది. ఎవరికి? ఇద్దరికీ కష్టం తప్పిపోయిందండి. పాపం సర్పం చచ్చిపోయినా ప్రాణి చచ్చిపోతుంది. సర్పం వల్ల బూటి చనిపోయినా బూటికి పాము కాటుకడి జరిగిన గొప్ప నష్టం జరుగుతుంది. సాయి సన్నిధిలోని వైభవాన్ని భాగ్యం కొద్దీ తమ కళ్ళతో చూచిన వారు ఎన్నటికీ మర్చిపోలేరు. ఇటువంటి అద్భుతమైనటువంటి లీల అనుభవంలోకి వస్తే ఏ విధంగా మర్చిపోగలం? ఇటువంటి అనేక అనుభవాలను కలిగించి బాబా భక్తుల మనస్సులను ఆకర్షించేటువంటి వారు. వానిని వర్ణించాలంటే ఆ వర్ణన ముగిసిపోదు, కానీ కాగితాలు సరిపోవు. అది వర్ణించడం అయ్యే పని కాదు, అసలు కాగితాలు సరిపోవు. ఇటువంటిదే మరొక కథ. రాత్రి 2వ జాములో చావడి యందు బాబా ఎదుట ప్రత్యక్షంగా జరిగింది వినండి. ఇంతకుముందు మిరీకరికి, బాపు సాహెబ్ బుట్టికి జరిగింది, ఇప్పుడు డైరెక్ట్గా సాయిబాబాకి జరిగింది వినండి. కోపర్గాం తాలూకాలోని కొరాలే అన్న గ్రామంలో అమీర్ షక్కర్ అనే వ్యక్తికి వంశపారంపర్యంగా వచ్చిన పంట భూములున్నాయి. అతనికి సాయి పాదాలయందు భక్తి. అతడు కసాయి జాతికి చెందినవాడు, దళారీ వ్యాపారం చేసేటువంటి వాడు. అతనికి బాంద్రాలో బాగా పలుకుబడింది. కానీ అత్యంత బలమైన కష్టం వచ్చి చాలా బాధపడ్డాడు. కష్టాలు వచ్చి పడ్డప్పుడు దేవుడు గుర్తుకు వస్తాడు. అమీరు తన వ్యాపారాన్ని మానేశాడు. ఆరోగ్యం బాగాలేతే ఇంకేం వ్యాపారం? అన్నిటినీ ముగించుకొని షిరిడీకి పరుగు పెట్టాడు. పంచ పాండవుల తల్లి కుంతి వనవాసంలోని అజ్ఞాతవాసంలో అనేక రకాల కష్టాలను, అపాయాలను సహించింది. అయినా దేవుణ్ణి కష్టాలనే ప్రసాదించమని ప్రార్థించింది. కుంతీదేవి కష్టాలనే కావాలని ప్రార్థించిందట. దేవా పరమేశ్వర, సుఖాలను కోరుకునే వారికి సుఖాలను ఇవ్వు, కానీ నేను నీ నామస్మరణను ఎప్పుడూ మర్చిపోకుండా నాకు నిరంతరం దుఃఖ పరంపరలను ఇవ్వు ప్రభు. ఇదే నేను కోరుకునేది. ఇవ్వాలని ఉంటే ఇదే ఇవ్వు. దీని వలన నీ నామస్మరణ కలుగుతుంది. ఇదే నా కంఠానికి అలంకారం.
ఏం చెప్తున్నారంటే వారి యొక్క భావన, కుంతి యొక్క భావన, ఎవరైనా సంపదను అడిగితే వాళ్ళకి అది ఇవ్వవయ్యా, నాకు మాత్రం కష్టాలు లేవు. కష్టాలు ఉంటే భగవన్ నామం గుర్తుంటుంది గట్టిగా. ఇదే నా కంఠానికి అలంకారం. వక్త మరియు శ్రోతలు ఇలాగే అహర్నిశలు దీనినే సాయి పాదాల వద్ద కోరుకోవాలి. అది వక్త మరియు శ్రోతలు, చెప్పేవారు వినేవారు ఇలాగే అహర్నిశలు దీనినే సాయి పాదాల వద్ద కోరుకోవాలి అని హేమాడ్ పంత్ గారు సలహా ఇస్తున్నారు. దేవా, మీ నామాన్ని మరిచిపోకుండా ఎల్లప్పుడూ మీ పాదాల వద్ద ఆశ్రయాన్ని ఇవ్వండి అని. అది అంతేగాని కష్టాలు కాదు, ఇట్లా తీసుకోవటం మనకు మంచిది. వక్త మరియు శ్రోతలు ఇలాగే అహర్నిశలు దీనినే సాయి పాదాల వద్ద కోరుకోవాలి. ఏమిటి? కష్టాలు కాదు, దీన్ని మీ నామాన్ని మరిచిపోకుండా ఎల్లప్పుడూ మీ పాదాల వద్ద ఆశ్రయాన్ని ఇవ్వండి అని. అల్టిమేట్గా జరగవలసింది వారు కష్టాలు అడుగుతున్నది ఎందుకంటే భగవన్ నామాన్ని గుర్తుంచుకోవడానికి. కానీ వాస్తవానికి నామాన్ని మర్చిపోకుండా ఉండాలని కోరుకుంటే సరిపోయింది కదా. అమీరు బాబాకు నమస్కరించి భక్తిగా బాబా హస్తాన్ని చుంబించాడు. తన వ్యాధిని గురించి సవిస్తారంగా మనవి చేసి ఆ దుఃఖం నుండి విమోచనం కలగ చేయమని ప్రార్థించాడు. అంతేగాని కష్టాలు కలిగించమని అడగట్ల అమీర్ శేఖర్. ఆ కష్టాలు బాపమని తగ్గించమని ప్రార్థిస్తున్నాడు. అతని సంధివాత రోగం పోయే ఉపాయం చెప్పమని ప్రార్థించాడు. ప్రశాంతంగా చావడిలో ఉండు అని బాబా ప్రత్యుత్తరం ఇచ్చారు. అది సాయిబాబా చెప్పినటువంటి సలహా ఏంటంటే, సంధివాత రోగం అతనికి వచ్చినటువంటిది. అంటే వాతం అండి, జాయింట్స్ అంతా కూడా, అంటే మేబీ ఐ థింక్ ఈ రోమటిక్స్ అని చెప్తారు, పట్టుకుపోతుంటాయి. చలి వాతావరణం పనికిరా సహజంగా. మరి ప్రశాంతంగా చావడిలో ఉండారు ప్రత్యుత్తరం ఇచ్చారు. సాయిబాబా అన్న నువ్వు పోయి చావడిలో ఉండు. బాబా నియమంగా మసీదు నుండి రోజు విడిచి రోజు రాత్రి చావడికి వచ్చేవారు. ఆల్టర్నేట్ డేస్లో సాయిబాబా చావడిలో పడుకునేవారు కదా. అమీర్ అక్కడే ఉండేటువంటి వాడు. అతడు సంధివాతంతో చాలా బాధపడుతున్నాడు. షిరిడీ గ్రామంలో మరెక్కడైనా సుఖంగా ఉండేది, ఇంకా ఎక్కడైనా అయితే బాగుండేది. చావడిలో ఏమిటి అసలు? లేదా కొరాలే వెళ్ళైనా ఉండొచ్చు. అక్కడ అతనికి చాలా గౌరవం. చావడి చాలా పురాతనమైంది, కింద పైన బాగా శిథిలమైపోయింది. అక్కడ తొండలు, అదండి సాయిబాబా పడుకునే ప్రదేశం. అక్కడ తొండలు, బల్లులు, తేళ్లు, పావులు స్వేచ్ఛగా విహరిస్తుంటాయి. ఈ నరమానవుడు ఎవడు పోలేడు అసలు అక్కడికి. ఈ పడుకోవడం సంగతి దేవుడు పోయి అక్కడ ఉండమని చెప్పారు సాయిబాబా. అందులోనే కుష్ఠరోగులు కూడా ఉంటారు. ఇంకా చూడండి, అక్కడే కుక్కలు ఎంగిలి మెతుకులు తింటుంటాయి. ఊహించుకోండి. అంటే మనం ఈ చెత్త గిత్త వేసేటువంటి ఆ కుండీ కన్నా కూడా భయంకరంగా ఉంది అక్కడ వాతావరణం. ఆ కుండీల దగ్గర పాములు, తెళ్ళు, బల్లులు ఇవన్నీ ఉండవు. ఆ చెత్త, తిని పారేసిన మెతుకులు. ఇక్కడ ఏమిటి, కుష్టు వాళ్ళు అక్కడే ఉన్నారట. ఈ తొండలు, పాములు, తేళ్ళు, పైనంతా శిథిలమైపోయింది, కిందంతా శిథిలమైపోయింది. ఇప్పుడు మనకు బ్రహ్మాండంగా సూపర్గా మార్బులేసాం, చాలా అందంగా ఉంటుంది ఇప్పుడు చావడి మనకి. కానీ బాబా పడుకునే సమయంలో అలా లేదుట. అమీర్ చాలా ఇబ్బంది పడ్డాడు. కానీ బాబాతో ఏమీ అనలేకపోయాడు. బాబా వాక్కు చెప్పారు, పోయి ఆ చావడిలో ఉండని చెప్పారు, అంతే మాట. చావడి వెనక భాగం చెత్తతో నిండిపోయింది. 2 భాగాలు, ముందు వెనక భాగం మన సైడ్ నుంచి చూస్తే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మోకాలి లోతు గుంటలు, భయంకరంగా ఉంది. గోడకు 16 రంధ్రాలు. అది ఇంకేం గోడ అండి, గోడంతా కన్నాలు ఉంటే దానికి 16 రంధ్రాలు, మోకాళ్ళ లోతు గుంటలు. అక్కడి పరిస్థితిని కుక్కలు కూడా పట్టించుకో. అబ్బా, ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి సచ్చరిత్రలో. అక్కడ పరిస్థితి అత్యంత దయనీయం. మనం ఏదో ఊహిస్తుంటాం, సాయిబాబా పడుకున్నారు ఇక్కడంటే ఎంత బాగుందో ఏమిటో అని అనుకుంటాం. అక్కడ పరిస్థితిని కుక్కలు కూడా పట్టించుకోవు, ఎవరు పట్టించుకోరు. అక్కడికి రావటమే వ్యర్థం. అసలు అట్లాంటి చోటికి ఎవడన్నా పోతాడండి అసలు. పైనుండి వర్షం, ఎందుకంటే ఓపెన్ టాప్ మొత్తం ఏం శిథిలమైపోయింది. అది వర్షం పడితే డైరెక్ట్గా లోపల పడిపోతుంది.
నేలంతా తేమగా ఎత్తుపల్లాలుగా ఉంది. ఏం పైన వర్షం పడితే మొత్తం తడిసిపోయా కిందంతా మొత్తం. పైగా ఎత్తుపల్లాలు. మరి ఊళ్ళో ఉన్న చెత్త అంతా తీసుకొచ్చి అక్కడ పడేసేవాళ్ళు. మరేమో కల్లోలంగా ఒకటే చలి గాలి. ఇంతకన్నా భయంకరం ఉండదు. అసలే కీళ్ళవాతంతో అల్లాడిపోతుంటే పైగా భయంకరమైన చల్లటి గాలి. అమీరు మనసులో చింత. శరీరంలోని కీళ్లు పట్టుకుని పోయాయి. మొత్తం కీళ్ళు మొత్తం పట్టుకుపోయాయి. కదలట్లే, బిగుసుకుపోయింది. గాలివానతో ఆ స్థలం బాగా తడిసిపోయింది. మొత్తం వర్షం, బురద కిందంతా గోతులు. భయంకరంగా ఉంది అక్కడ. కానీ బాబా వచనాలే ఔషధం. బాబా మాటే వేదం. అంతే. గాలి వాన వచ్చినా నేల తడిగా ఎత్తుపల్లాలుగా ఉన్నా సరే ఇక దాని విషయం ఆలోచించనే కూడదు. ఆ ప్రదేశం సందేహాస్పదంగా ఉన్నా అక్కడ అతనికి సాయి సాన్నిధ్యం మహాప్రసాదం. అది ఎంత భయంకరంగా ఘోరంగా ఉన్నా కూడా బాబా వారి యొక్క సాన్నిధ్యం దొరుకుతుందిగా. ఆల్టర్నేట్ డేస్లో సాయిబాబా అక్కడే పడుకుంటారు వచ్చి. వారి వచనాలే ఔషధం అని తలచి సుఖంగా ఉన్నాడు. ఏది ఏమైనా సరే సాయిబాబా మాట మనకు వేదం. ఇది ఎట్లా ఉన్నా సరే చావడి మెట్లెక్కగానే ఎదుటనున్న మధ్య భాగంలో పరుపు పరుచుకొని అక్కడ అమీర్ శక్కర్ 9 నెలలున్నాడండి. ఓ నాయన, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 9 months. సంధివాతం అతని శరీరం అంతా అలముకుంది. మొత్తం ఒళ్ళంతా బాగిపోయింది. ఆ జబ్బుకు అక్కడి వాతావరణం విపరీతమైనటువంటిది, పూర్తి వ్యతిరేకమైనది, ప్రతికూలమైనటువంటి వాతావరణం. కానీ అతని దృఢ విశ్వాస కారణంగా అది సరిపోయింది. వాస్తవంగా వాతావరణం భయంకరమైనప్పటికీ అతనికి మాత్రం సరిపోయింది. అతడు 9 నెలలు అక్కడే ఉండాలని బాబా నియమం కూడా పెట్టారటండి. హాజీ సిద్దిక్ ఫాల్కేకి నియమం లేదు. ఆయన 9 నెలలు వేచి చూశాడు. తర్వాత 9 నెలలు ఉన్నటువంటి మరొక భక్తుడు మనకి అమీర్ శక్కర్ కనిపిస్తున్నాడు. బాబా నియమం పెట్టారట, 9 నెలలు అక్కడే ఉండు. మసీదుకు కూడా వెళ్ళటానికి, దర్శనానికి ఆంక్ష విధించారు. అసలు ఇక్కడికి కదలటానికి వీల్లేదని చెప్పారండి. పొద్దున్నే సాయంత్రం అక్కడే పడి ఉండాలి. నువ్వు ద్వారకామాయికి రాకూడదు, ఇక్కడే ఉండు. అయినా చావడి వంటి ప్రదేశాన్ని నియమించడం వలన అతనికి రోజు ఉదయం సాయంకాలం ఏ ప్రయాస లేకుండా బాబా దర్శనం లభించేది. బాబా ఉదయం సాయంత్రం బయటకు వచ్చేటువంటి వారు కదా. ఇంకా సాయంత్రం పూట సాయిబాబా ఆ చావడి ముందే తిరిగేటువంటి వారు కాసేపు. ఇంతేకాక రోజు విడిచి రోజు 2 పూటల చావడిలో జరిగే వైభవాన్ని కళ్ళారా చూచే అవకాశం కూడా లభించేటువంటిది. రాత్రిపూట సెజహారతి, ఉదయం పూట కాకడహారతి చావడిలో చేసేవారుగా రోజు మార్చి రోజు. బాబా రోజు ఉదయం భిక్షకు వెళ్ళేటప్పుడు చావడి మీదగానే వెళ్ళాలి. అలా వారు వెళుతున్నప్పుడు, తిరిగి వస్తున్నప్పుడు వారి దర్శనం అమీరుకు తన చోటు కదలకుండానే లభించేది. ఎందుకంటే మొత్తం వాల్సనే పడిపోయిన అన్ని రంధ్రాలే. అట్లే రోజు సాయంకాలం బాబా చావడి ఎదుట నిల్చొని చూపుడు వేలును తలను ఊపుతూ దిక్కులకు వందనం చేసేవారు సాయిబాబా. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. సాయిబాబా రోజు కూడా సాయంకాలం బాబా చావడి ఎదుట నిలుచొని చూపుడు వేలును తలను ఊపుతూ దిక్కులకు వందనం చేసేటువంటి వారు. అక్కడి నుండి వెనుకకు మరలి సమాధి మందిరం మూల వద్దకు వెళ్ళి భక్తులు వెంటరాగా మసీదుకు తిరిగి వెళ్ళేవారు. అది అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయి సమాధి మందిరం మూల వరకు అంటే మళ్ళీ చివరి దాకా వెళ్ళి భక్తులు వెంటరాగా మసీదుకు తిరిగి వెళ్ళేవారు. అంటే ద్వారకామాయి నుంచి బయటకు వచ్చి చావడి ముందుకొచ్చి చూపుడు వేలును తలను ఆడిస్తూ దిక్కులన్నిటికీ వందనం చేసి, అప్పటికి సమాధి మందిరం కట్టారా తెలియదు, ఆ ముందు వరకు ఆ భాగం ఇప్పుడు మనకు సమాధి మందిరం అంటే తెలుస్తుంది కదా, ఆ చివరి వరకు వెళ్ళి భక్తులు వెంటరాగా మరలా ద్వారకామాయిలోకి వెళ్ళి కూర్చునేవారు. ఇది రొటీన్, ఎవ్రీడే జరిగేదిట. చావడికి రోజు విడిచి రోజు వచ్చేవారు. వారి మధ్య నామమాత్రంగా ఒక పలక తలుపు పరదావలే అడ్డు ఉండేది, అంతే. ఒక చిన్న తలుపు అడ్డు ఉందే తప్ప ఇంకేం లేదు. అమీరు బాబా ఆ ఇద్దరికి ముచ్చటించుకోవడం సరదా. చాలా కబుర్లు చెప్పుకునేవారట. చూడండి, ద్వారకామాయిలో కూడా
తాత్యా మహల్సాపతి సాయిబాబా పడుకున్నప్పుడు రాత్రి బాగా పొద్దుపోయే వరకు కూడా ఏవో కబుర్లు చెప్పుకునేవారట. అట్లాగే ఇప్పుడు అమీర్ షక్కర్తో కూడా సాయిబాబా చాలా పొద్దుపోయే వరకు ఏవో మాట్లాడుకునేవారట. చావడిలోనే పూజ, అక్కడే హారతిని చేసి భక్తులు తమ ఇళ్లకు వెళ్ళిపోయేవారు. అటు తర్వాత వారిద్దరూ ప్రశాంతంగా కబుర్లు చెప్పుకునేవారు. అమీర్కు అది బందిఖానా వలె ఉన్న నిజానికి సాయి సాంగత్యం ఎంతో భాగ్యం. లేకపోతే అటువంటి సుఖాన్ని ఆనందాన్ని అనుభవించటం ఎవరికైనా దుర్లభం. అది ఏమి ఆనందం, ఏమి సంతోషమైనటువంటి విషయం, అది ఎంత సుఖకరమైనటువంటిది. సాయిబాబాతో రోజు మార్చి రోజు చక్కగా రాత్రి పొద్దుపోయిన తర్వాత కబుర్లు చెప్పుకోవడం, రోజు సాయిబాబాని ఉన్న చోట నుంచి కదలకుండా దర్శనం చేయటం, ఇవన్నీ ఉన్నా కూడా అమీర్ షక్కర్కి విసుగు పుట్టిపోయిందండి. ఒక రోజా 2 రోజుల ఎంత సత్యాన్ని రాస్తున్నారు చూడండి. అయినా కూడా అమీర్కు విసుగెత్తిపోయింది. ఇక చూడండి సత్యం ఎక్కడున్నది, సామాన్య భాషణం ఎలా ఉంటుందో ఊహించండి. ఒకే చోట ఉండటం బందిఖానా వలె అనిపించింది. ఏ ఊరికైనా వెళ్దామా అని అనిపించింది. ఎంత బాగున్నా సరే అబ్బా బోరు కొట్టేసింది. ఎటన్నా పోదామా అనిపించి, స్వతంత్రాన్ని కోరుకునే వారికి పారతంత్రం నచ్చుతుందా? ఈ బందిఖానా ఇక చాలు అని అతనికి అనిపించింది. చాలు ఇది. బాబా అనుమతి లేకుండానే తనకు నియమించిన ప్రదేశాన్ని విడిచి కోపర్గాంకి వెళ్ళి ఒక ధర్మశాలలో ఉన్నాడు. అమ్మ తెగించేశాడు. ఏదైతే అదైంది, ఇక మన వల్ల కాదు, విసుగు పుట్టిపోయింది. ఇక్కడ ఎట్లా వెళ్ళిపోవాలి, సాయిబాబా పర్మిషన్ అడిగితే ఎట్లా ఎవరేమో అనుకున్నాడేమో, చెప్పకుండానే వెళ్ళిపోయాడు. అక్కడ జరిగిన చమత్కారం వినండి. అక్కడ ఏమైందో, చావటానికి సిద్ధంగా ఉన్న ఒక ఫకీర్ దాహంతో చాలా బాధపడుతూ ఒక గుక్కెడు నీరు తాగించమని అడిగాడు. ప్రాణం పోవడానికి సిద్ధంగా ఉంది ఒక ఫకీర్ అక్కడ. ఎవరో ఆ ఫకీర్ మరి. కాసి నీరు తాగించండి అని బతిమాలాడు పాపం. అమీర్కు జాలి కలిగి అతనికి నీరు తాగిచ్చాడు. ఆ నీరు తాగిన వెంటనే ఫకీరు శరీరం నిశ్చేష్టంగా పడిపోయింది. ఈయనిచ్చే నీళ్లు తాగాడు, తాగంగానే శరీరం కదలిక లేకుండా పడిపోయింది. అతని ప్రాణం పోయింది. అది ఆ దరిదాపుల్లో ఎవ్వరు లేరు. ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి సిచ్యువేషన్. పైగా రాత్రి సమయం. పాపం అమీరు గాబరా పడిపోయాడు. ఓ నాయన, ఏదో పుణ్యానికి పోతే ఇట్లా తాగి ప్రాణం పోయింది, నీళ్లు తాగి గాబరా పడిపోయి, ఉదయాన్నే ఫకీరు ఆకస్మిక మరణానికి విచారణ జరుగుతుంది. తెల్లవారంగానే వస్తారు వీళ్ళందరూ, దోషిని పట్టుకుంటారు, ప్రభుత్వ విచారణ జరుగుతుంది. నిజంగా జరిగిన దాన్ని చెప్తే ఎవరు నమ్ముతాడు? నీళ్ళు అడిగాడు, నేను ఇచ్చాడని ప్రాణం పోతుంటే ఎవరు నమ్ముతాడా? సాక్షుల విచారణలో తేలిన దాన్ని బట్టి న్యాయం జరుగుతుంది. నేనే అతనికి నీరు తాగిస్తుంటే అకస్మాత్తుగా ఫకీరు ప్రాణాలు పోయాయి అని జరిగిన సత్యాన్ని చెబితే నేను పట్టుబడిపోతాను. అతని మృతికి నేనే కారణమని ముందు నన్ను పట్టుకుంటారు, తర్వాత ఎప్పుడో నిజం తెలిసాక నేను నిరపరాధని నిశ్చయం అవుతుంది. కానీ అంతవరకు పరిస్థితిని భరించలేదు. ఇది మరీ ఘోరంగా ఉంది, తీసుకెళ్ళి జైల్లో పారేస్తారు. ఆ జైలు కన్నా ఇదే బాగుంది అనుకున్నాడు. అందువల్ల వెంటనే వచ్చిన దారినే పారిపోవాలి అని నిశ్చయించుకున్నాడు. ఓర నాయన, ఇది మరి కొంప తీసేట్టుంది, దీనికన్నా అదే బెస్ట్, వచ్చిందామని వెనక్కి వచ్చేసాడు. అలా అమీరు ఎవరు చూడకుండా ఆ రాత్రి అక్కడి నుండి బయలుదేరాడు. వెనుకకు తిరిగి చూస్తూ ముందుకు నడుస్తూ దారి పొడుగున ఎంత ఘోరమైన భయం ఉంటుందండి. వెనకాల ఎవరన్నా గమనిస్తున్నారా? వెనకాల అనుసరించి వస్తున్నారా? నన్ను పట్టుకుంటారేమో, తీసుకెళ్ళి నన్ను బందిఖానాలో బారేస్తారేమో, ఏమైపోతుందో నా పరిస్థితి అని వెనక్కి చూసుకుంటూ ముందుకు ఆ చీకట్లో పడి నడుచుకుంటూ భయపడుతూ చాలా బాధపడ్డాడు. చావడిని చేరుకునే వరకు అతనికి మనశ్శాంతి లేదు అనిచి. అసలు మనశ్శాంతి ఇంకేమైనా పై ప్రాణాలు పైన పోతున్నాయి అని చింతిస్తూ అమీరు షిరిడికి పయనమయ్యాడు. ఈ చావడి చేరే వరకు నాకు మనశ్శాంతి లేదు, ఏమైపోతుందో ఏమో అని భయపడుతూ టక షిరిడి బయలుదేరాడు. బాబా ఇలా చేశారేమిటి, ఇదెక్కడి పాపం ముంచుకొచ్చింది? ఇది మనకు చాలా బాగా అలవాటు. సాయిబాబా చేశారండి. ఉండమని చెప్తే సాయిబాబా వెళ్ళిపోయి మనం కూడా చాలా వరకు తోసేస్తామండి సాయిబాబా మీద. బాబా ఇలా ఎందుకు చేస్తున్నారోనండి అనేస్తాం. బాబా ఇలా చేశారేమిటి, ఇదెక్కడి పాపం ముంచుకొచ్చింది, ఇది నా కర్మ, ఇది నా కర్మే ఇలా ఫలించిందని నాకు బాగా తెలిసింది. మొట్టమొదటి సాయిబాబా మీద నెట్టేసిన ఒక క్షణంలో తెలిసిపోయింది, ఇది నా కర్మే ఇలా ఫలించింది అని నాకు బాగా తెలిసింది. సుఖం కోసం చావడిని వదిలిపెట్టాను, అందుకే నాకు ఈ శిక్ష. బాబా ఇప్పుడు నన్ను ఈ కష్టం నుండి బయటికి లాగి తీసుకువెళ్ళి షిరిడీలో పడేయండి అని
అనుకున్నాడు. తప్పదండి, ఎటు తిరిగినా ఆ పాద పద్మాల దగ్గరికి చేరవలసిందే. లేనిపోయిన శ్రమను కొని తెచ్చుకోవడం తప్ప ఇదే కష్టం అనుకుంటే దీన్ని బట్టి మనందరం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఏదన్నా ఒక సమయంలో కష్టం అనిపించినా గురువు ఉన్నాడు కాబట్టి ఈ మాత్రం బ్రతికున్నాను, లేకుంటే ఎంత భయంకరమైనటువంటి బాధను అనుభవించవలసి వచ్చేదో. అంతేగాని సాయిబాబా ఇట్లా ఇచ్చారు చేశారని కలలో కూడా మన మనసులో రాకూడదండి. అత్యంత ప్రమాదం, ఆ ఆలోచనే మహాప్రమాదం. కాబట్టి ఇక్కడ మనకు అర్థమవుతుంది అమీర్ శక్కర్ విషయంలో. ఇక్కడ ఉండలేక కష్టమని అక్కడికి పోతే అసలు వాస్తవంగా నీ ప్రారంధమే ఫలితాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉంటే నీ బ్రతుకు ఏమైపోతుందో తెలుసా. అందుకని ఎట్టి పరిస్థితుల్లో కూడా గురు పాద పద్మములను వదలరాదు. మనకి ఏమి తెలుసండి? ఏమీ తెలియదు. పరమశ్రేయస్కరం సాయిబాబా పాదాల దగ్గర మనస్సుని ఆపి నోరు మూసుకొని సాయిబాబా దగ్గర ఉండటం పరమశ్రేయస్కరం. అంతకు మించినటువంటి క్షేమమైనటువంటి స్థలం ఈ విశ్వంలో లేదు. వెంటనే అమీరు ఆ శవాన్ని, ఆ ధర్మశాలని వదిలి ఆ రాత్రే బయలుదేరాడు. బాబా బాబా అని నోటితో అంటూ కరుణించమని వేడుకుంటూ చావడిని చేరుకుని ప్రశాంతతను పొందాడు. ఇలా జరిగాక అతడు లెంపలు వేసుకుని చెడు మార్గాన్ని వదలి మంచిగా ప్రవర్తించసాగాడు. భయం అంటే అసలు తెలిసొచ్చింది. అలా అతడు బాబాపై విశ్వాసంతో వాతం జబ్బు నుండి తేరుకున్నాడు. తేనండి, అక్కడ కావలసింది ఒక్క ఓర్పు అంతే. మనకి చాలా సందర్భాల్లో లేదా కొన్ని సందర్భాల్లో బాగా కష్టం అనిపించవచ్చు, భయం అనిపించవచ్చు, బాధ అనిపించవచ్చు. దానికి కారణం సాయిబాబా కానే కాదండి. పొరపాటున కూడా మనం ఆ మాట మాట్లాడరాదు. పరమ దోషం అవుతుంది అది. మరి ఏ భావన? నేను చేసుకున్న ప్రారంభం నేను అనుభవిస్తున్నాను. సాయిబాబా కష్టాన్ని ఇవ్వరండి. చాలా సందర్భాల్లో విని ఉన్నాను కాబట్టి దాన్ని మరల గట్టిగా సాయిబాబా సౌఖ్యదాతార జీవ, అంతే మాట. పొరపాటును కూడా సాయిబాబా కష్టపెడతాడనేటువంటి భావన మన మనసులోకి వచ్చిందంటే అదే మన పతనానికి ప్రారంభం. కేవల సౌఖ్యాన్ని ప్రసాదించేది సాయిబాబా. మరి దుఃఖం వస్తున్నదంటే నువ్వు చేసిన ప్రారంధం నాయన. విశ్వాసం చూద్దామా? అరకరగా పెట్టుకుంటే నిజమైన విశ్వాసమే ఉన్నట్లయితే అది బాబా ప్రసాదంగా ఎందుకు తీసుకోలేదు? భరించలేనిగా ఉన్నదంటే ఎవరికి మొరబెట్టుకుంటావు? సాయిబాబాకే మొరబెట్టుకుంటావు. ఆ తండ్రే తప్పక దాన్ని తీరుస్తారు. అమీర్ శక్కర్కి మరి వాతం తగ్గింది కదా, ఓర్పు వహించాలి. ఆ తర్వాత జరిగిన దాన్ని వినండి. చావడి మొత్తం 3 భాగాలు. ఆగ్నేయ మూలల బాబా ఉంటారు. చావడి మొత్తం 3 భాగాలండి. ఆగ్నేయ మూలలో బాబా ఉంటారు. 4 పక్కల చెక్క పలకలు మోయబడి ఉండేవి. అది అక్కడ వాతావరణాన్ని చెప్తున్నారు. ఎట్లా ఉన్నది? చాలా భయంకరంగా ఉందని మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. కానీ బాబా ఉండేటువంటిది ఆగ్నేయ మూలలో ఉండేవారట. ఆ 4 పక్కల చెక్క పలకలతో మూయబడి ఉండేది. బాబా అందులో శయనించేవారు. అది చుట్టూ కూడా చెక్క పలకలు మూసి ఉండేటువంటివి. రాత్రంతా దీపాలు వెలిగించి ఉండేటువంటి వారు. ఆ పడుకునే ప్రదేశంలో దీపాలు ఉండేవి చెక్క పలక లోపల. ఎప్పుడు బాబా వెలుగులో పడుకునేవారు. అది చీకట్లో ఎప్పుడు పడుకునేటువంటి వారు కాదుట. ఫకీరులు, బైరాగులు బయట ప్రదేశంలో చీకట్లో ఉండేవారు. బయటంతా చీకటి అన్నమాట. ఈ ఫకీర్లు, బైరాగులు, కుష్టి వ్యాధి ఉన్నవాళ్ళు, అందరూ కూడా అక్కడ బయట పడుకునేవారు. బహుశా అమీరు కూడా వారిలో ఒకడు కావచ్చు. వాళ్ళతో పాటు పడుకున్నాడు అమీరు కూడా. ఇటు అటు ఇతరులకు కూడా ఎంతోమందికి అక్కడే అడ్డంగా చొరబడలేక నిద్రపోతూనో ఉండేవారు. అది ఎక్కడ పడితే అక్కడ పడుకొని ఉండేవారు. బాబాకు వెనుక వైపు సామాను ఉంచే గదిలో పరమ విరాగి, సేవా తత్పరుడైన అబ్దుల్లా అనే భక్తుడు ఉండేవాడు. ఆయన కూడా చావళ్ళలో ఉండేవారట. బాబా పడుకునే ప్రదేశానికి వెనకాల ఒక గది ఉంది. ఆ గదిలో అబ్దుల్లా ఉండేవాడు. ఒకరోజు అర్ధరాత్రి బాబా గట్టిగా కేకలు వేస్తూ అబ్దుల్లాను పిలిచి, నా పక్కలో దయ్యం వచ్చి చేరింది చూడరా అని అన్నారు. బాబా బిగ్గరగా మరలా పిలవగా అబ్దుల్ దీపాన్ని చేతపుచ్చుకొని వచ్చాడు. బాబా గట్టిగా కేకలు వేస్తూ, ఇప్పుడు అది ఇక్కడే ఉండింది కదా అని అన్నారు. ఇక్కడే ఉంది కదరా అది ఇప్పుడు అని బాబా అన్నారట. అంతా బాగా చూశాను, ఇక్కడ నాకేదీ కనిపించలేదు అని అబ్దుల్ చెప్పాడు. ఏం కనిపించట్లేదు సాయిబాబా, కళ్ళు తెరిచి సరిగా చూడరా అని బాబా మరలా చెప్పారు. అబ్దుల్ అంతా తిరిగి చూచాడు. బాబా తమ సటకాతో నేలపై కొడుతుంటే బయట నిద్రపోతున్న జనం మేల్కొని చూడసాగారు.
అంత గట్టిగా కొట్టేసరికి బయట ఉన్న వాళ్ళంతా కూడా నిద్రలోంచి లేచారు. అమీర్ షక్కర్ కూడా మేల్కొన్నాడు. ఇవాళ ఇదేం గొడవ, ఈ అర్ధరాత్రి అప్పుడు మాటికి సటకా దెబ్బలు ఎందుకబ్బా, నిద్రపోయిందిగా. బాబా లీలను కానీ ఎక్కడి నుండో పాము ప్రవేశించింది అని బాబాకు తెలిసిందని అమీర్కి అర్థమైంది. నిద్ర లేచాడు, డిస్టర్బ్ అయింది, ఏమిటి అర్ధరాత్రి పుత్ర గొడవ అని చూస్తే బాబా పాము గురించి మాట్లాడుతున్నారు. అబ్దుల్లా ఎదుగుతున్నాడు, ఓహో ఏదో పాము వచ్చి ఉంటుంది ఇక్కడికి. అతనికి బాబా యొక్క స్వభావం బాగా అనుభవపూర్వకంగా తెలుసు. మరి 9 నెలల సావాసం, బాబా మాట్లాడే పద్ధతి తెలుసు, పరిస్థితిని అంతా అర్థం చేసుకున్నాడు. భక్తులకు ఏదైనా అరిష్టం సంభవిస్తే బాబా అది తమకే కలిగినట్లు చెప్తారు. బాబా యొక్క ఆ భాష అమీరుకు అవగతం తెలుసు. అందువలన అతడు విషయం అర్థం చేసుకున్నాడు. ఇంతలో అతని పక్క వద్దే ఏదో కదులుతున్నట్టుగా కనిపించింది. అది సాయిబాబా పక్కన కాదన్నది, అమీర్ షక్కర్ పక్కన ఉంది. వెంటనే అబ్దుల్, ఇక్కడికి దీపం పట్టుకురా అని అమీరు అరిచాడు. ఏదో కదులుతున్నట్టుంది ఇక్కడ, అబ్దుల్లా ఇక్కడ పట్టురా, అబ్దుల్ ఇక్కడ పట్టురా, దీపం పట్టురా అని చెప్పాడు. దీపం బయటికి తీసుకొని రాగానే ఆ వెలుతురులో చుట్టుకొని ఉన్న పాము కనిపించింది. పాము తలను కిందకు పైకి కదిలిస్తున్నది. సాయిబాబా రక్షణలో ఉన్నాడు కదా అమీర్. జనం దాన్ని అక్కడే చంపేశారు. కంటపడిన తర్వాత బతకరిస్తారా? అది బాబా యొక్క మహద ఉపకారమని తలచి బాబా తమ విచిత్ర పద్ధతిలో ఎలా భక్తులను జాగరూకులను చేస్తారు కదూ అని అనుకున్నాడు. ఎక్కడి దయ్యం ఎక్కడి దీపం, సమయానికి సరిగ్గా మేలుకొలిపి భక్తులను కష్టాల నుండి కాపాడటం కోసమే వారి యుక్తి. ఇటువంటి అసంఖ్యాకమైన పాముల కథలు బాబా చరిత్రలో వర్ణించవచ్చు. దీనివల్ల ఈ గ్రంథం విస్తారమైపోతుంది. దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది అక్కడ అసలు కళ్ళకు కట్టినట్టుగా హేమాత్ పంత్ గారు నిజానికి సాయిబాబా మనందరికీ చూపిస్తున్నారా చావడి ఎట్లా ఉంది, లోపల భాగం ఎట్లా ఉంది, బయట ఎలా పడుకునేటువంటి వాళ్ళు, ఈ పాములు ఎట్లా స్వైర విహారం చేసేటువంటివి. అందువల్ల సంక్షిప్తంగా చెప్తాను. పాము తేలు నారాయణు అంశలే అని తుకారాం వచనం. దూరం నుండే వానికి వందనం చేయాలని కూడా అతనే అన్నాడు. అవి అధమజాతికి చెందినవి కనుక వానిని చెప్పులతో శిక్షించాలని అన్నాడు. అందువలన క్రూర జంతువులతో ఎలా ప్రవర్తించాలో నిశ్చయంగా తెలియదు. పరమేశ్వర నియమం ప్రకారం ఆయా జీవుల స్వభావ ధర్మాన్ని అనుసరించి వాని పనులుంటాయి. ఇదే ఇందులోని మర్మం. ఇది చాలా అద్భుతమైనటువంటి సత్యం బోధ చేస్తున్నారండి. మనం పైపైన చూస్తే మనకి అంత తేలిగ్గా మనసుకు నాటుకోదు. ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే అవి క్రూరమైనవే. క్రూరమని ఎందుకు చెప్తున్నానంటే కాటేస్తే చచ్చిపోతాం. అవి స్వభావ ప్రకారం ఉంటాయి, కానీ పరమేశ్వరుని నియమం ప్రకారం ఆయా జీవుల స్వభావ ధర్మాన్ని అనుసరించి వాని పనులుంటాయి. ఇదే ఇందులోని మర్మం. అంతేగాని కనిపించిన వాళ్ళని కాటేయవండి. అసలు అట్లా కాటేస్తే మానవ జాతి అసలు ఉండదు. ఎవరి ప్రారంధంలో ఏది ఉందో దాని ప్రకారమే నడుస్తుంది తప్ప అన్యంగా నడవదు అనేటువంటిది ఆంతర్యం. ఇది ఇందువల్లనే దీనిపై ప్రగాఢమైనటువంటి మానసిక స్థితి ఉంటుంది. కాబట్టి మహాత్ములు నిర్భయంగా అడవుల్లోనైనా ఎక్కడైనా తిరుగుతుంటారు. వారికి తెలుసు. మనకి చాలామంది మహాత్ముల జీవితంలో కూడా కనిపిస్తుంది. మహానుభావులైనటువంటి మలయాళ స్వామి వారి జీవిత చరిత్రలో కూడా మనకు ఆ ఘట్టం కనిపిస్తుంది. వారు అడవిలో తపస్సు చేసుకుంటున్నప్పుడు ఒక పెద్ద పులి వస్తుందండి. వారు నిలబడి చెప్తారు, నేను నీకు ఆహారం కావాలని ఉంటే అట్లే కానివ్వు, ఇక్కడతో ఈ దేహం పని సరి అనుకుంటాను, లేదా నా వల్ల ఏదైనా ఈ లోకానికి మంచి జరగవలసిన నిర్ణయం ఏమున్నట్లయితే అట్లే కానీ అనేసరికి అది తేరిపారా చూసి వారిని ప్రసన్నంగా నడిచి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎన్నో రహస్యాలు ఈ యొక్క సచ్చరిత్రలో మనకు పొందుపరచబడి ఉన్నాయి. దీనికి బాబా సమాధానం ఒకటే, జీవులన్నీ సమానం. ఇది పరాకాష్ఠ స్థితి అండి. తుకారాం గారైనా వీటిని చెప్పులతో శిక్షించవచ్చని అన్నారేమో, కానీ
సాయిబాబా సమాధానం చూడండి. అసలు ఇదండి ఎందుకు సాయిబాబాకి సాష్టాంగ నమస్కారం చేయాలి. జీవులన్నీ సమానం, అన్నిటి యందు అహింసాభావం ఉండాలి, పాము కానీ తేలు కానీ అన్నిటికీ అధిష్టానం ఈశ్వరుడే. ఇది పరిపూర్ణ బ్రహ్మనిష్ఠుడి యొక్క భావం అండి, అన్యులు చెప్పలేనిది. ఆయన సంకల్పం లేనిదే ఎవరైనా ఏ అపాయాన్ని అయినా చేయగలరా? ఆయన సంకల్పం లేకుండా ఎట్లా జరుగుతుంది? బాబా చెప్తున్న మాటలండి. ఈ విశ్వమంతా ఈశ్వరుని అధీనంలో ఉంది, అల్లాహ్ మాలిక్. ఏం చెప్పాలి? యజమాని భగవంతుడే. అది మాట అండి, సాయిబాబా చెప్పిన మంత్రం అది మాట. భగవంతుడే యజమాని, వారి అధీనంలో ఉన్నది, దాని ప్రకారం ఈ జగత్తంతా నడుస్తున్నది. ఇక్కడ ఏది స్వతంత్రం కాదు. ఇది బాబా తెలియజేసిన అనుభవ జ్ఞానం అండి. ఏమి రాస్తున్నానండి బాబు సచ్చరిత్ర, రే చాలు. అన్ని గ్రంథాల సారం సాయి సచ్చరిత్ర అని మనకు అడుగడుగునా తెలుస్తున్నది. ఎంత జాగ్రత్తగా రాశారు చూడండి. ఇది బాబా తెలియచేసిన అనుభవ జ్ఞానం, బాబా చెప్పిన మాట కాదండి, బాబా వారి యొక్క అనుభవ జ్ఞానం అది. అంటే పరిపూర్ణ పరాకాష్ఠ స్థితికి చెందినటువంటి పరబ్రహ్మ స్వరూపం బ్రహ్మనిష్ఠుడు సాయిబాబా. ఇందుకు సాయిబాబాకు నమస్కారం చేయాలి. కానీ మనం దురభిమానాన్ని వదిలిపెట్టాం. ఒక తేలు చెరువులో పడి ఉక్కిరి బిక్కిరై తల్లడిదుతుంటే, నీళ్ళలో మునిగిపోతుంటే ఒకడు ఆనందంగా చప్పట్లు కొడుతూ నీవు ఇలాగే మమ్మల్ని బాధ పెడతావని అన్నాడు. ఆ చప్పట్లను విని మరొకడు పరిగెత్తుకు వచ్చి తేలు నీటిలో మునకలు వేస్తుంటే కరుణతో కరిగిపోయాడు. తేలు దగ్గరికి వెళ్ళి పటకారతో దాన్ని బయటికి తీశాడు. తేలు తన జాతి స్వభావంతో అతని బొటన వేలిపై కుట్టింది. ఒకడు చూసి, నువ్వు కుడుతున్నావు, మునిగిపోతున్నావు, నీ చావు నువ్వు చావు అన్నాడు. రెండోవాడయ్యో పాపం ఇది మునిగిపోతున్నదే, బాధతో వెళ్ళి ఒక పటకార పట్టుకొచ్చి దాన్ని రక్షించాడు, జాలి హృదయం ఉన్నటువంటి వాడు. సరే, దాని పటకారతో బయటికి తీశాడు. తేలు తన జాతి స్వభావం ఉన్నదిగా, దానికి కుట్టే స్వభావం ఉన్నది. అతని బొటని వేలుని కుట్టింది. ఎవరైతే తీసి రక్షించాడో అతని బొటన వేలు కుట్టింది. మన జ్ఞానం ఇక్కడ ఏం పనికి వస్తుంది? మన జ్ఞానం ఏం పని చేస్తుంది? ఇక్కడ మనం అన్ని విధాల పరాధీనులం. మన బుద్ధి దాత నారాయణుడు, అతడు ఎలా జరిపిస్తే అలా జరుగుతుంది. అది అందరినీ కొట్టదుగా తేలు, ఎలా జరగవలసి ఉంటే అలా జరిగి తీరుతుంది అని ఉన్నా. ఇక్కడ సాయిబాబానండి, ఆజన్మాంతం సాయిబాబా పాదాల దగ్గర పడి ఉండాలి. దీనికి ఒక్క సాయి సచ్చరిత్రలో మనకు కనిపిస్తుంది. సాయిబాబా అభయం ఉన్నది, దానిని సైతం దగ్ధం చేయగలిగిన అని చెప్పినటువంటి లేదు. మన జీవితాల్లో ఉన్న అనుభవమే మనం గమనిస్తే తెలిసిపోతుంది. అనేక మందికి అనేక అనుభవాలు ఉన్నాయి. నేను నా అనుభవాన్ని కూడా చెప్తాను. సాయిబాబా యొక్క వచనాల యందు విశ్వాసం ఉంచి వారిని గౌరవించాలి. ప్రబలమైన నిష్ట ఉంటేనే వారి వైభవాన్ని తెలుసుకోగలం. కాకాసాహెబ్ దీక్షిత్ ఒకరోజు ఏకనాథ భాగవతాన్ని ప్రతిరోజు కూడా ఏకనాథ భాగవతాన్ని చదివేవాడు. అలాగే ప్రతినిత్యం రాత్రి భావార్థనామాయణను పఠించేటువంటి వాడు. ఒక పూట స్నానం, దేవుని పూజ చేయటం మానిన, ఇతర నియమాలన్నీ మానిన అతడు పఠించే సమయం మాత్రం తప్పేది కాదు. ఈ రెండూ మాత్రం ఖచ్చితంగా చదవాల్సిందే. ఏకనాథ భాగవతం, రాత్రి భావార్థనామాయణం. ఏకనాథుని ఈ రెండు గ్రంథాలు పరమార్థానికి సారాలు. సాయి సమర్థుని అనుగ్రహం వలన దీక్షిత్తుకు అవి బాగా అర్థమయ్యేవి. అదండి అర్థమవు. ఎట్లా అర్థమవుతాయి? సాయిబాబా వారి యొక్క అనుగ్రహం వల్ల దీక్షిత్తుకు అవి బాగా అర్థమయ్యేవిట. అద్వితీయమైనటువంటి మధురమైన ఈ గ్రంథాలలోని ఆత్మజ్ఞానం, వైరాగ్యం, నీతి, ఈ మూడింటి జ్యోతి దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది. ఇప్పుడు అర్థమైపోయిందండి ఎందుకు సాయిబాబా భావార్థరామాయణాన్ని, ఏకనాథ భాగవతాన్ని చదవనేవారంటే దానిలో ఉన్న విషయం అంతా కూడా ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయం, పరమ వైరాగ్యమైనటువంటి విషయం, నీతి, ఈ మూడింటిని
జ్యోతి దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది. ఇప్పుడైనా మనకు అర్థమైపోతుంది సాయిబాబా మార్గం అంతా ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి మార్గం. ఆ మార్గంలోనే మనకి పరమార్థం అందుతున్నటువంటి సత్యం మనం తెలుసుకుంటూ ఉన్నాం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. జై సాయినాథ్ బాబా. శ్రీ గురుభ్యో నమః.